నేను అంత చిన్నప్పుడు యవ్వన వయసులో నుంచే నేను ఘోరాతి తప్పులు చేశాను. నా గంజాయి అనే కానీ, సిగరెట్లు అనే కానీ, అమ్మాయిలను చెడు వ్యసనాలు ఎన్నో వ్యసనాల నుంచి అరకు నుంచి ప్రాంతం నుంచి గంజాయి తీసుకురావటం, ఇక్కడ తీసుకొచ్చి అమ్మటం, ఎన్నో తప్పులు చేసినా కానీ ఆ యాక్సిడెంట్ ద్వారా 45 రోజులు వెంటిలేషన్ మీద ఉన్నానండి. ఎవరైనా వాళ్ళు పడుకుంటే రేపు లెగుస్తారో తెలీదు. అలాంటిది నేను 45 రోజులు వెంటిలేషన్ మీద ఉండి నేను తిరిగి ఇలా బతికుండి మీ అందరి ముందు సాక్ష్యం ఇలా పంచుకునే భాగ్యం నాకు దేవుడు కల్పించాడంటే దేవుడి ప్రణాళిక లేనిదే ఏమీ లేదండి. దయచేసి మీ అందరూ నా సాక్ష్యం చూస్తారని మనస్ఫూర్తిగా కోరుచున్నానండి. అవి నేను సంగతే నీ పేరేంటి? బాబీయేనా? చెప్పు. పేరెట్లా మీ అందరికీ నా వందనాలు. కార్తిక్ క్రియేషన్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నా వందనాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నా గతంలో యేసుప్రభు నెరకు ముందు ఎలా ఉండేవాడినో, యేసుప్రభు ఎరిగిన తర్వాత నా జీవితం ఎలా ఉందో నేను మీకు సాక్ష్యంలో వివరిస్తున్నాను. మా నాన్నగారు చాలా అత్యున్నత స్థానంలో ఉండేవాళ్ళు. మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారు. అలా మా అక్క నేను ఇద్దరు, మా నాన్నగారికి సంతానం ఇద్దరం, మా అక్క నేను. అయితే చిన్నప్పటి నుంచే నాకు కొంచెం ఇంట్లో లోకానుసారంగా జీవించడం చిన్నప్పటి నుంచి అలవాటు. నాకన్నా పెద్ద వయసు వాళ్ళతో తిరిగితే వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం, అలా ఏంటి అని చెప్పి నాకు చిన్న వయసులో నాకు బాగా ఏంటంటే యాంగ్జైటీ అంటారు, ఆతృత అంటారు. ఆతృత నాకు చిన్న వయసులో నుంచే ఎక్కువ. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడడం అలా ఎక్కువ. నాకన్నా నా ఏజ్ నాకు వయసుకు సంబంధించిన వాళ్ళు కాకుండా నాకన్నా పై వాళ్ళు 2-3 వయసు వాళ్ళు పైన వాళ్ళతో తిరగటం సాహసం చేస్తా అలా తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కువ నేను ఇంట్లో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చేవాడిని కాదు కానీ ఎక్కువ ఫ్రెండ్స్కి ఇచ్చేవాడిని. ఏమన్నా అంటే పొద్దున్న లేస్తే అరే ఎక్కడున్నావురా అని చెప్పి వాళ్ళతోనే ఎక్కువ గడిపేవాడిని కానీ ఇంట్లో వాళ్ళతో అసలు గడిపేవాడిని కాదు. ఇంట్లో వాళ్ళు అంటే ఏంటి అన్నట్టుగానే ఉండేవాడిని తప్ప ఇంట్లో వాళ్ళతో కన్నా ఎక్కువ నా ఫ్రెండ్స్తో నా జీవితం అనేది కొనసాగించేవాడిని. నాకు చిన్నప్పటి నుంచే మేము హైందవుల నుంచి మేము దేవుడిని తెలుసుకొని క్రిస్టియన్స్గా మారాము. క్రిస్టియన్స్గా మారిన తర్వాత నిజమైన దేవుడు యేసుప్రభు దేవుడు అని చెప్పి తెలుసుకున్నా కానీ నా చిన్న వయసులో చర్చికి వెళ్ళేవాడిని కానీ చర్చికి అంటే వెళ్ళటం అంటే ఒక స్కూల్లో అటెండెన్స్ ఎలా వేయించుకునేవాడిని అలా వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని చర్చిలో వచ్చేసేవాడిని. అంతే తప్ప ఆదివారం పూట బాబీ గారు వచ్చాడు అనే గుర్తింపు తప్ప నాలో ఏంటి దేవుడు అంటే అందరిలో దేవుడు ఎలాంటో యేసుప్రభు కూడా ఆ దేవుడే అని అనుకునేవాడిని తప్ప యేసుప్రభు నిజమైన దేవుడు అని చెప్పి నాకు తెలిసేది కాదు. అలా నా జీవితం అలా కొనసాగించాను. అలా మా ఫ్రెండ్స్ తిరగటం, మా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో చూడడం, అలా నా జీవనం అనేది అలా కొనసాగించాను. అలా మా ఫ్రెండ్స్ సిగరెట్ తాగటం స్టార్ట్ చేశారు. అలా చూస్తూ ఉండేవాడిని. తాగరా నువ్వు అనేవాళ్ళు కానీ నేను తాగనరా నాకు అలవాటు లేదు అని చెప్పి అలా తప్పించుకునేవాడిని. కానీ అలా ఉన్నట్టుండి నేను సిగరెట్ తాగటం ప్రారంభించాను. సిగరెట్ ప్రారంభించిన తర్వాత ఏముంది అని చెప్పి అలా తాగేవాడిని తప్ప దానివల్ల నాకు ఆనందం అనేది నాలో కలగలేదు. దాని తర్వాత సిగరెట్ నుంచి మా ఫ్రెండ్స్ ముందుకెళ్ళారు. ఆ మందు అమ్మో నాకు భయపడ్డా. ఎందుకంటే మా ఫ్యామిలీ అంతా ఎంప్లాయీస్, అంతా ఏమన్నా చేస్తే ఇంట్లో తెలిసిపోద్ది అని ఆ భయం అనేది ఉండేది. కానీ ఆ భయంతో నేను తాగేవాడిని కాదు. అమ్మో మా ఇంట్లో తెలిస్తే మళ్ళీ నన్ను ఏమన్నా అంటారేమో అని భయంతో నేను అసలు తాగేవాడిని కాదు. అలా చూస్తా నాకు కూడా ఒకసారి తాగాలనిపించింది. అలా నా చిన్న వయసులోనే స్టార్ట్ చేసా తాగటం. ఇంట్లో తెలియకుండా అలా తాగేవాడిని. అలా నమాజ్ అయిపోయిన తర్వాత కార్యక్రమం మొత్తం ఇంటికి వెళ్ళిపోయేవాడిని ఏం తెలియనట్టు. అసలు ఇంటికి బయట ఎంత సైలెంట్గా కొంచెం కోపం వస్తే కోపంగా అలా బిహేవ్ చేసేవాడిని. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమనంటే వాళ్ళ మీద తిరుగుబాటు చేసేవాడిని. ఏంటి ఏం చేస్తారు, కొడతారా, కొట్టండి, ఏం చేస్తాను తెలుసుగా అది ఇది అని చెప్పి ఫ్రెండ్స్ కన్నా వాళ్ళ మీద ఎక్కువ
రివర్స్ అయిపోయి వాళ్ళ మీద ఎక్కువగా ప్రవర్తించడం, అసభ్యంగా ప్రవర్తించడం, ఇంటి వాళ్ళ మీద తట్టడం, బూతులు తట్టడం అలా చేసేవాడిని. అలా చిన్న వయసులోనే బాగా అంటే బాగా చెడిపోయాను. నేను చెడిపోయానని చెప్పి నాకు తెలియలా. ఏంటి ఏదో అంటే లోకానుసారంగా ఉండేవాడినిగా, నాకు అంతగా తెలియదుగా దేవుడి గురించి. ఏం కాదు నేను చేసే కరెక్టేలే అనుకున్నా. అలా జీవితం కొనసాగిస్తా నా 10థ్‌కి వచ్చింది. 10థ్‌కి వచ్చిన తర్వాత అప్పటికే నేను మందు, సిగరెట్ అనేది తాగుతున్నాను. దాని తర్వాత 10థ్ అయిపోయిన తర్వాత నాకు గర్వం వచ్చేసింది. ఏంటంటే నేను పెద్దోడిని అయిపోయాను. నేను ఇప్పుడు ఇంటర్‌కి వెళ్తున్నాను. నాకు గర్వం వచ్చేసి ఇంటర్‌లో అప్పుడే నాకు ప్రపంచంలోకి అప్పుడే స్టార్ట్ అయింది గంజాయి అనేది. మా ఫ్రెండ్స్ తాగటం చూసేవాడిని. ఏంటి తాగుతున్నారు, ఏంటి ఇలా చేసుకుంటున్నారు, గంజాయి అంటే ఎలా ఉండిద్దా అని చెప్పి చూస్తూ ఉన్నాను కానీ నేనైతే తాగేవాడిని కాదు. చెప్పాక మా ఫ్యామిలీ అంతా ఎంప్లాయీస్ అని ఎవరైనా చూసి మా ఇంట్లో వాళ్ళు చెప్తారని భయం. అలా చూస్తూ వాళ్ళు తాగుతూ ఉంటే సర్లే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నానే తప్ప ఎప్పుడు ట్రై చేయలే. అలా ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ అక్క మ్యారేజ్కి ఆ ఫ్రెండ్ ఇలా ఆల్కహాల్ ఇప్పిస్తే మా ఫ్రెండ్స్తో పాటు అందరితో తాగాను. అయితే మా ఫ్రెండ్ చిన్న ఛాలెంజ్ చేశాడు నాతో. అరే నువ్వు గంజాయి కూడా తాగరా ఒకసారి అది అంటే, నేను తాగను రా అంటే వాళ్ళు అదేంటి చేసుకుంటారు. వాళ్ళు చేసుకున్నది తాగిన మందులో కొంచెం కలిపారు. నా కళ్ళ ముందే కలిపారు. కొద్దిగా కలపంగానే అరే ఇది తాగరా, నువ్వు మగాడవో కాదో చూస్తాను, ఇది తాగరా అన్నారు. సరే అని చెప్పి దానిలోనే గంజాయి వేసిన దానిలోనే మందు మొత్తం తాగేసాం. కానీ వాళ్ళందరూ షాక్ అయిపోయారు. ఈడేంటి ఇలా తాగేసాడు అని చెప్పి షాక్ అయిపోగానే అప్పుడు నాకు అనిపించింది, ఏముంది అసలు ఈ గంజాయి ఆకునే మనం తాగేసాము, ఈ గంజాయి పొగ సిగరెట్లు వేసుకుని తాగుతారు, ఏముందిలే ఒకసారి తాగి చూద్దాం అని చెప్పి నేను గంజాయి తాగటం ప్రారంభించాను. గంజాయి తాగటం ప్రారంభించిన తర్వాత తాగిన పావుగంట అరగంట సేపు ఒక లోకం అంటే ఏంటో తెలిసేది కాదు. అంతా ఒక మత్తులో ఉండి అబ్బా చాలా ప్రశాంతంగా ఉంది, ఏంటిది జీవితం బాగుంది అనుకుని గడిపేసా. కానీ అసలు గంజాయి తాగటం వల్ల ఎంత ఆరోగ్యం కోల్పోతున్నానో, ఎంత దిగజారిపోతున్నానో నాకు అసలు తెలిసేది కాదు. ఆ తాగిన మత్తులో ఏదేది చేసేవాడినో నాకే తెలియదు. అమ్మాయిల్ని హింసించడం, అమ్మాయిల్ని కొట్టడమే కానీ, అమ్మాయిల్ని హింసించడమే కానీ, ఇంట్లో వాళ్ళని హింసించడమే కానీ అసలు విపరీతంగా చేసేవాడిని. ఒక రీతిగా చెప్పాలంటే ఘోరమైన పనులు చేసేవాడిని అది గంజాయి తాగేసి. నేను అలా గంజాయితో పాటు మా ఫ్రెండ్స్ మత్తు టాబ్లెట్లు కూడా వేసుకునేవాళ్ళు. అది చూసి మత్తు టాబ్లెట్లు కూడా వేసుకోవడం ప్రారంభించాను. మత్తు టాబ్లెట్లు వేసుకోవడం ప్రారంభించిన తర్వాత ఆ మత్తు టాబ్లెట్లు ఏం చేసిందంటే నాలో తెలియని ప్రవర్తన, ఆ మత్తులో ఏదైనా దొంగలు ఇచ్చేసేవాడిని. ఏదంటే ఏది నాకు తెలియని వయసులో మా ఫ్రెండ్తో పాటు సాహసం చేసేవాడిని. మా ఫ్రెండ్ ఒక హిజ్రాని ప్రేమించి హిజ్రాని పెళ్లి చేసుకున్నాడు. మా ఫ్రెండ్తో ఆ హిజ్రా చేసే పనులతో బంగారం దాన్ని దొబ్బటం, ఇది దొబ్బటం అన్నిట్లో పాలు పంచులు పండుకుంటా అలా నా జీవితం కొనసాగించేవాడిని. అలా అన్నీ జరిగినా కానీ మా ఫ్యామిలీ అంతా ఎడ్యుకేటెడ్ అన్నాక మా డాడీ సైడ్ అంతా ఎడ్యుకేటెడ్, మా మమ్మీ సైడ్ అంతా పోలీస్ డిపార్ట్మెంట్ అయ్యేసరికి నాది ఏ చిన్నది పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేది కాదు. ఎందుకంటే మా మమ్మీ సైడ్ అందరూ ఫ్యామిలీ పోలీసులు అని చెప్పా కదా, మా మమ్మీ ఏదన్నా మా మామయ్య వాళ్ళకి చెప్పేది. అలా పోలీసులు మెట్ల దాకా వెళ్ళకుండా వాళ్ళతో మాట్లాడించి అలా నన్ను తప్పించేవాళ్ళు. అలా తప్పించుకుంటా నేను గర్వపడిపోయాను. చూసారా మీ అందరూ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు, నేనేం చేసినా కానీ ఏ పోలీస్ స్టేషన్ కూడా అట్లా చూసారా, అదిరా బాబు నేనంటే అది ఇది అని చెప్పి గర్వపడిపోతూ ఉండేవాడిని. అలా జీవితం అలా కొనసాగిస్తుంటే నేను ఎక్కడో అరకు ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి గంజాయి తీసుకొని వచ్చి విజయవాడ ప్రాంతంలో అమ్మేవాడిని. ఎలా అమ్మేవాడిని అంటే మీకు స్విగ్గీ, జొమాటో ఇవి ఉన్నాయి కదా, ఆ బ్యాగుల్లో వేస్తే పోలీసులకి అనుమానం రాదని చెప్పి ఆ బ్యాగుల్లో వేసి అమ్ముతూ ఉండేవాడిని. అలా అమ్ముతూ ఉంటే నాకు ఫోన్ చేసేవాళ్ళు, అన్న పలానా చోట ఉన్నా అన్న ఇక్కడ తీసుకొచ్చి ఇవ్వండి అన్న నాకు అంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వటం. అలా విపరీతంగా అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్మటం బాగానే అలా జీవనం అనేది అలా కొనసాగించాను. అలా కొనసాగిస్తూ ఉంటే రోజుకి నేను సన్నగా అయిపోతున్నాను. ఎందుకంటే గంజాయి తాగితే ఎక్కువ మనకి తిండి మీద అవగాహన ఉండదు. ఎంతసేపు తాగుదాం అనే మత్తులోనే ఉంటాం తప్ప ఆకలేస్తుంది అన్నం తిందాం అనే అసలు ఆలోచన రాదు మనకి. అలాగా ఇంకా బాగా తగ్గిపోతున్నా. మా ఇంట్లో వాళ్ళే కానీ ఎవరైనా సరే ఏంట్రా ఎంత సన్నగా అయిపోయావు, ఏంట్రా ఎలా అయిపోతున్నావు అంటే ఏం లేదు మామూలుగా తినట్లేదు అని చెప్పేవాడిని తప్ప నేను గంజాయి తాగుతున్నాను అని చెప్పి ఎవరికి చెప్పేవాడిని కాదు.
ఏంటి అంటే నేను గంజాయి తాగుతాను అందరూ తెలుసు, కానీ మా ఇంట్లో తెలిసేది కాదు. అసలు సిగరెట్ తాగుతాను కూడా, మందు తాగుతాను కూడా మా ఇంట్లో తెలిసేది కాదు. ఏంటంటే అలా ఇంటికి వచ్చేసరికి కామ్ మొత్తం, అసలు ఏం తెలియదు పిల్లోడికి అన్నట్టు ఇంట్లో ప్రవర్తించేవాడిని. కానీ కోపం వస్తే కనుక ఇంట్లో వాళ్ళతో ఎలా ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఎలా పడితే అలా మాట్లాడేవాడిని. అలాగా మా ఇంట్లో వాళ్ళు అసలు ఈడేదో చేస్తున్నాడు, బయటికి వెళ్తుంటే ఈడేదో చేస్తున్నాడు అనే అనుమానమే తప్ప ఏం చేస్తున్నానని చెప్పి ఎవ్వరికి తెలిసేది కాదు మా ఇంట్లో. మా బాబాయ్ అంటే కొద్దిగా నా భయం. మా బాబాయ్కి ఒక్కడికే కొద్దిగా భయపడతా, ఇంకెవరికి భయపడను ఇంట్లో. ఆయన ఏంట్రా అక్కడికి వెళ్తున్నాం అని చెప్పి గట్టిగా అడిగేవాడు. ఆయనకి ఎక్కడ దాకా అని చెప్పి అలా ఇంట్లో అలా సమాధానం చెప్పి బయటకు వచ్చేవాడిని. ఇంట్లో నుంచి పొద్దున్న 7:30కి వెళ్తే నేను మధ్యరాత్రి 3ంటికి 4ంటికి వెళ్ళేవాడిని ఇంటికి. ఒక టిఫిన్ ఉండేది కాదు, ఒక భోజనం ఉండేది కాదు, ఒక సాయంత్రం పూట అసలు ఇంట్లో వాళ్ళు ఏమైపోయారు, వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచనే ఉండేది కాదు నాకు. అలా జీవితం అలా కొనసాగించే టైంలో నాకు నేను ఇలా అందరూ సన్నగా అయిపోతున్నావురా నువ్వు అనేసరికి నేను అనేది గంజాయి అనేది ఒకసారి మానేసి చూద్దాం, ఒక 6 నెలలు ఎలా ఉంటుందో అని చెప్పి 6 నెలలు గంజాయి అనేది మానేశాను. మానేసిన తర్వాత ఓన్లీ నేను సిగరెట్, మందు, మత్తు ట్యాబ్లెట్లు వేసుకుంటుంటే ఉన్న టైంలో ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు అరకు ప్రాంతంలో నుంచి గంజాయి తీసుకుని వచ్చానన్నా, నీకు చాలామంది తెలుసు కదన్న విజయవాడలో, నువ్వు రా అన్న కొంచెం అమ్మి పెట్టన్నా అని చెప్పి నాకు చెప్పాడు. చెప్తే అన్న కానీ మన పేటలో వాళ్ళకి ఎవరికి తెలియకూడదన్నా, నీకు అందరూ చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు కన్నా కొద్దిగా నువ్వు అమ్మి పెట్టన్నా అని చెప్పి చెప్పంగానే ఆ తమ్ముడు పలానా చోట ఉన్నా అని చెప్పి చెప్పంగానే ఆ తమ్ముడి దగ్గర వెళ్ళటం జరిగింది. ఆ తమ్ముడి దగ్గర ఆ గంజాయి చూడడం జరిగింది. తమ్ముడు ఇది ఇప్పుడు అమ్మి పెట్టాలంటే అమ్మి పెట్టన్నా అని చెప్పి చెప్పంగానే నేను ఎమ్మటనే నాకు తెలిసిన వాళ్ళకి నేను ఫోన్ చేయగానే అన్న వస్తున్నా అన్న ఎక్కడున్నారన్న అంటే పలానా చోట ఉన్నాను అని చెప్పంగానే పలానా రూమ్లో ఉండగానే ఆ లొకేషన్ పెట్టాను. ఆ లొకేషన్ దగ్గరికి వచ్చాడు. లొకేషన్ దగ్గరికి వచ్చి కావాల్సింది తీసుకుని వెళ్ళిపోయిన ఒక అరగంట సమయానికి మళ్ళీ ఫోన్ చేశాడు. ఏంటబ్బా మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు అని చెప్పి భయం వేసింది. ఏం మళ్ళీ చేస్తున్నాడు, ఏమైనా జరిగిందా ఏంటని భయం వేసింది. కానీ ఏముందిలే మనం నమ్మకంతో వచ్చి తీసుకెళ్ళాడు కదా, ఏముండిద్లే అని చెప్పి నమ్మకంతో నేను ఫోన్ ఎత్తాను తప్ప భయం వేసింది. కానీ ఏముండదులే భయం అని చెప్పి ఫోన్ ఎత్తిన తర్వాత అన్నాడు తమ్ముడు, అన్న నాకు ఇంకో 1/2 కిలో కావాలన్నా అన్నాడు. అదేంట్రా ఇప్పుడే కదా తీసుకెళ్ళింది అంటే, అన్న అది వేరే వాళ్ళకి కావాలంటే ఇచ్చేస్తానన్నా, నాకు ఇంకో 1/2 కిలో కావాలన్నా ప్లీజ్ అన్న అని అయితే, సరేరా నాది కాదు కదా ఇది వేరేవాడిది కదా, నువ్వు బయలుదేరి వద్దని ఒక నిమిషం నేను వాడిని అడిగి ఫోన్ చేస్తాను. వాడిని అడగగానే ఉందన్నా రమ్మనన్నా అని చెప్పాడు. చెప్పంగానే ఫోన్ చేసి అరే ఉందంట బయలుదేరి రారా, ఇందాక అక్కడ ఏ రూమ్కి వచ్చావో ఆ రూమ్కి రారా అంటే వచ్చాడు. రూమ్కి రాగానే మళ్ళీ కావాల్సింది తీసుకున్నాడు. వెళ్ళిపోయే ముందు అన్న ఇది రూమ్లో పెట్టేసి వస్తానన్నా, రూమ్లో పెట్టేసి వచ్చిన తర్వాత కలుస్తా అన్న, నీకు ఫోన్ చేస్తా అన్నా అన్నాడు. నేను అనుకున్నాను రూమ్లో పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకేం కలుస్తాడులే, జనరల్గా అందరు చెప్పే మాటగా ఏం కలుస్తాడులే అని అనుకున్నా. ఇంకా నాకు ఎవరైతే చెప్పారో ఆ డీల్, ఆ తమ్ముడు నాకు కొద్దిగా డబ్బులన్నీ సాయం చేస్తే ఆ డబ్బులు పట్టుకుని ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాం అనే టైంలో ఇంకా అక్కడ ఆ తమ్ముడు తెలిసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు వచ్చారు. వాళ్ళ రూమ్తో అలా మాట్లాడుతూ ఉంటే ఇలా ఆ తమ్ముడు ఫోన్ చేసి అన్న అక్కడ ఉన్నావు అన్న అన్నాడు. ఆ రూమ్లో ఉన్న తమ్ముడు అంటే అన్న నువ్వు నాకు హెల్ప్ చేసావన్నా, నేను నీకు ఏదో ఒకటి హెల్ప్ చేయాలన్నా, నీకేం కావాలో చెప్పన్నా అన్నాడు. నాకు ఏమొద్దు తమ్ముడు, నువ్వు అడిగావు హెల్ప్, నేను చేశాను నీకు అంతే అంటే, లేదన్నా నీకు ఏదో ఒకటి సాటిస్ఫై చేయాలన్నా నేను అన్నాడు. సరే తమ్ముడు మందు తీసుకురా తమ్ముడు, మందు తాగుదాం అన్నాను. అలాగా ఒక ఫుల్ బాటిల్ మందు తీసుకుని వచ్చాడు. మందు తీసుకుని రాగానే ఫుల్ బాటిల్ మందులు మేము ఆ తమ్ముడు ఏమనుకున్నాడంటే ఆ తమ్ముడికి నాకే అనుకుని ఫుల్ బాటిల్ తీసుకుని వచ్చాడు. కానీ అక్కడ తెలిసిన వాళ్ళు వచ్చారని చెప్పాక మొత్తానికి రూమ్లో ఉండేసరికి 8 మంది అయిపోయాం. 8 మందికి ఫుల్ బాటిల్ ఊరికినే అయిపోయింది. నేను తాగినట్టే నాకు అనిపించలా. ఏంట్రా బాబు ఫుల్ బాటిల్ ఊరికినే అయిపోయింది, ఎలా ఏం చేయలే, ఏం అర్థం కావట్లా. ఆ తమ్ముడిని అడిగా, అరే తమ్ముడు ఇంకో ఫుల్ బాటిల్ తెప్పిస్తావా, తాగాలని ఉంది అంటే, అన్న 8 మంది అయితే అలా అన్న, ఎక్కువ వాళ్ళే తాగేస్తున్నారు కన్నా మనం ఏం తాగుతున్నాం అన్న అని చెప్పి ఆ తమ్ముడు అన్నాడు. అనగానే సరే తమ్ముడు ఈసారి ఎవరు రారులే మనమే తాగుదాం అని చెప్పంగానే సరే అని ఇద్దరు 8 మందిలో 2 వెళ్ళిపోయారు. ఇంకా 6 అలా 6 ఫుల్ బాటిల్ తెచ్చాడు. 6 తాగుతాం మళ్ళీ ఆ ఫుల్ బాటిల్ కూడా అయిపోయింది. నాకేమో ముందు సరిపోలా, ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళేమో గంజాయి తాగుతున్నారు, మందు తాగుతున్నారు, వాళ్ళకంటే మత్తు సరిపోతుంది, నాకు మత్తు సరిపోవట్లా. ఏం చేయాలి అనుకుంటా మళ్ళీ ఆ తమ్ముడిని అడిగా, తమ్ముడు
ప్లీజ్ తమ్ముడు ఒక హెల్ప్ చేయి తమ్ముడు అన్న. ఏంటన్నా చెప్పు అన్నా అన్న. తమ్ముడు ఏమనుకోకనంటే ఇంకొక ఫుల్ బాటిల్ తీసుకురావా, ఇంకా తర్వాత నేను అసలు ముందు తమ్మని చెప్పి అడగనంటే మళ్ళీ ఇంకో ఫుల్ బాటిల్ తీసుకొని వచ్చాడు. అన్న ఈసారి కనుక నిజంగా నువ్వు నేను అంటేనే తీసుకొస్తాను, ఇంకెవ్వరు అంటే తమ్ముడు నువ్వు ఫుల్ బాటిల్ తెచ్చిన తర్వాత నాకు కనబడు, ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం, రూమ్లోకి వెళ్ళిపోయి లాక్ వేసేద్దాం, అసలు ఎవరూ రారు అని చెప్పంగానే సరే అని చెప్పి తీసుకుని వచ్చాడు. ఆ రూమ్లోకి వెళ్ళిపోయాం, ఇద్దరం తలుపేసుకొని ఇద్దరం తాగేసిన తర్వాత ఆ బాటిల్ అయిపోయింది. ఆ బాటిల్ అయిపోయిన తర్వాత డోర్ కొట్టారు మా ఫ్రెండ్స్. డోర్ కొట్టంగానే అన్న ఎవరో డోర్ కొడుతున్నారన్న అని చెప్పంగానే ఏం కాదు తమ్ముడు తీద్దామని చెప్పి తీశాను. తీయగానే ఏంటన్నా మమ్మల్ని వదిలేసి మీరు ఒక్కళ్ళే తాగుతున్నారు అంటే, అది లేదురా ఇప్పుడు దాకా 2 ఫుల్ బాటిల్ తెచ్చాను, తాగారుగా మీ అందరూ, ఈ తమ్ముడు అలా అయితే ఇబ్బంది పడుతున్నాడరా, నా కోసమే తెచ్చాడరా ఇది అంటే, సరే అన్న మేము ఇద్దరం వస్తామన్నా అంటే అన్న అడిగారు తమ్ముడు ఇద్దరే అంటగా మరి ఓకేనా అంటే సర్లే ఓకే అన్న అని చెప్పి అన్నాడు. అనగానే ఇంకా నలుగురికి కూర్చుని ఆ ఫుల్ బాటిల్ కూడా అయిపోగానే నాకైతే నాకు తెలుస్తుంది నాకు ముందు సరిపోలేదని. కానీ నాతో పాటు ఉన్న వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి అన్న తాగేసాడు ఎక్కువ అని అర్థమైపోతుంది. కానీ నాకు తెలియట్లా, నేను ఎక్కువ తాగేదని నాకు తెలియపోయే సమయానికి వేరే తమ్ముడికి ఫోన్ చేశాను. ఆ తమ్ముడికి ఫోన్ చేస్తే అన్న రా అన్న నేను ఇప్పిస్తాను రా అన్న ముందు అన్నాడు. ముందు ఇప్పిస్తా రా అన్నగానే సరే తమ్ముడు నేను దగ్గరకు వస్తున్నాను అని చెప్పంగానే నా బండి వేసుకెళ్ళకుండా నేను ఏ తమ్ముడికైతే గంజి అమ్మానో ఆ తమ్ముడు బండి తాళం తీసుకొని నాతో పాటు 2 తమ్ముళ్ళు నేను వస్తాను అనగానే సరే తమ్ముడు ఎక్కండి అని చెప్పి వాళ్ళని కూడా తీసుకొని మన ఎన్కేపాడు దగ్గర రూము, అక్కడి నుంచి కానూరు 100 అడుగుల రోడ్లోకి వెళ్తుంటే అటు సైడ్ గన్నవరం వైపు నుంచి అతి వేగంగా కారు ఒకటి వస్తుంది. స్పీడ్గా వస్తుంది. నేను స్పీడ్లోనే ఉన్నా, నాకు తెలియదు ఎంత నేను 3 ఫుల్లు తాగేసానంటే చూడండి ఎంత తాగేసి ఉన్నాను. 3 ఫుల్లు తాగేసింది కాక 2 మత్తు ట్యాబ్లెట్లు వేసుకున్నాను. నేను 2 మత్తు ట్యాబ్లెట్లు వేసుకుని 3 ఫుల్లు తాగేసిన తర్వాత నేను 1 వేలో నుంచి ఆ 100 అడుగుల రోడ్లో క్రాస్ చేస్తుంటే గన్నవరం వైపు నుంచి స్పీడ్గా వస్తున్న వాహనం కారు ఒకటి నన్ను గుద్దేయంగానే నేను ఏమీ తెలియక మధ్యస్థితం లేకుండా పడిపోయి ఉన్నా. ఇంకా యాక్సిడెంట్ అక్కడ జరుగుతుంది అనే ప్లేస్లో ఒక 10 to 20 ఫీట్లో ఒక తమ్ముడు దూకేశాడు. లాస్ట్ తమ్ముడు దూకేశాడు. చిన్న కొట్టుకుపోతే ఆ తమ్ముడిని మొత్తం ఎంక్వైరీ చేస్తున్నారు. అరే ఏంట్రా ఇడేం తాగాడురా అని చెప్పి అడుగుతుంటే ఏం సార్ తెలియదు అన్న తాగాడు సార్ అని చెప్పాడు కానీ ఏం తాగాడని చెప్పట్లా. అప్పుడు వచ్చి గట్టిగా బెదిరించగానే పోలీసు వాళ్ళు సార్ ఏమో సార్ తెలీదు, పొద్దునుంచి అయితే అన్న తాగుతూనే ఉన్నాడు, ఎంత తాగాడైతే తెలియదు కానీ పొద్దునుంచి అయితే తాగుతూనే ఉన్నాడు సార్ అని చెప్పాడు. ఆ తమ్ముడు తెలియదు ఏంటంటే నేను ట్యాబ్లెట్లు వేసుకున్న సంగతి ఆ తమ్ముడు తెలియదు. నేను కాలు ఇలా ఉండాల్సిన నా కాలు ఇలా తిరిగిపోయింది శాంతం. అంత తిరిగిపోయినా కానీ నా కంట్లో నుంచి చుక్క నీళ్ళు కూడా రావట్లా. పోలీసులు అందరూ కంగారు అయిపోయారు. ఏంట్రా బాబు వీడి కాళ్ళు మొత్తం తిరిగిపోయినా కానీ వీడేంటి కంట్లో నుంచి చుక్క నీళ్ళు లేదు, వీడు మొత్తానికి ఏదో మొత్తానికి తాగాడురా బాబు వీడు అని చెప్పి పోలీసులు కంగారు పడుతూ మా ఇంట్లో ఫోన్ చేస్తే మా ఇంట్లో ఫోన్ నెంబర్ నేనే ఇచ్చా, మా ఇంటి అడ్రస్ నేనే చెప్పా. ఇంకా మా ఇంట్లో ఫోన్ చేయగానే మా డాడీ పారాలిసిస్, మా డాడీకి రోజు డ్యూటీ చేసి వచ్చి పడుకుంటారు. ఇంకా ఆ టైంలో మా అక్క ఎత్తింది ఫోను. మా అక్క ఎత్తి మా మమ్మీకి చెప్పింది, అమ్మ ఇలా యాక్సిడెంట్ అయిందంటమ్మా బాబీ గారికి పోలీసులు ఫోన్ చేశారు అనగానే ఎక్కడ అంటే పలానా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసామని చెప్పారు. ఇంకా అమ్మటనే బయలుదేరి మా అక్క వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళిద్దరు కలిసి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ రాగానే నేను మతిస్థితి లేకుండా అలా పడిపోయి ఉన్నా, కళ్ళు తెరిసే ఉన్నా కానీ నాకు తెలియదు నా కాలు ఇరిగింది అనే సంగతి నాకు తెలియదు. ఇంకా అలా బెడ్ మీద ఉన్నాను. అయితే అసలు నాకు తెలియదు కాలు ఇరిగింది అనే సంగతి. ఇంకా మా మమ్మీని అడుగుతున్నానంట. మా మమ్మీ చెప్తున్నారు నాకు ఇదంతా వీడియో తీశారు. మా మమ్మీకి చెప్తుంటే అంటే అరే నీ కాలు ఎంత ఇరిగిపోయిందిరా అని చెప్పి మా మమ్మీ చెప్తుంటే మా మమ్మీ నేను అడుగుతున్నా, అమ్మా నీ దండం పెడతామా ప్లీజ్ అమ్మా నన్ను అలా బతికించండి అమ్మా ప్లీజ్ అమ్మా, నన్ను ఎంతైతే బతికిస్తున్నావు ట్రీట్మెంట్ ఎంతకైతే మనీ అయిందో ఆ ట్రీట్మెంట్ మనీ నేను ఇస్తానమ్మా, నేను అప్పైనా చేసి నన్ను బతికించమ్మా ప్లీజ్ అమ్మా, నీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తానమ్మా ప్లీజ్ అమ్మా నన్ను బతికించమ్మా అంటే మా అమ్మ అంది, అరే మన ఇల్లు అమ్మన్నా నిన్ను ఎలాగోలా బతికిస్తాను రా అని చెప్పి మా మమ్మీ హామీ ఇవ్వగానే ఇంకా అక్కడ గుజరాడ గవర్నమెంట్ హాస్పిటల్లో నాకు నేను వేసుకున్న డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ చేసి మొత్తం కట్ చేసి నా డ్రెస్సింగ్ చేశారు. డ్రెస్సింగ్ చేసిన క్లాత్ కూడా మొత్తం రెడ్ క్లాత్ అయిపోయింది, బ్లడ్తో అలా నిండిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కావట్లా, విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్కి ఏం అర్థం కావట్లా, ఇక్కడ ఉంటే పేషెంట్ అన్కాన్షియస్ అయిపోతాడు, పేషెంట్ మన వల్ల కాదని చెప్పి ఎమ్మటనే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ షిఫ్ట్ చేయగానే అదే అంబులెన్స్లో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి
పొద్దున్నే లేచి పొద్దున్నేకి నాకు కొద్దిగా కోమాలోంచి బయటకు వచ్చాను నేను. కోమాలోంచి బయటికి రాగానే నాకు అప్పుడు నొప్పి తెలుస్తుంది. అప్పుడు గట్టిగా అరుస్తున్నా గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఏమైంది, నాకు ఏమైపోయింది, అమ్మా 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 నాకు ఏమైపోయిందంటే అప్పుడు మళ్ళీ మా మమ్మీ చెప్పింది, నీకు ఇలా యాక్సిడెంట్ అయిందిరా అని చెప్పంగానే, అమ్మా నన్ను ఎలాగోలా బతికిచ్చమ్మా అని చెప్తే, అప్పుడు నేను ఎక్కడున్నా ఎందుకంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నావురా అని చెప్పంగానే నేను అన్నాను, అమ్మ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఏం పట్టించుకోరమ్మా, ప్లీజ్ అమ్మా ఇక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళిపోమ్మా, ప్లీజ్ అమ్మా నన్ను బతికిచ్చమ్మా అంటే మమ్మీ అంటాను. మమ్మీకి కూడా ఏం తెలియదుగా, ఓకే నాన్న నేను తీసుకెళ్ళిపోతాను నిన్ను అన్నారే తప్ప ఇంకా నాకేంటి ఏదో బతికించలేవు అనుకుని నా అంతరాత్మ అరే నిన్ను బతికించారా అది అనగానే ఇంకా మా బాబాయ్ ఒకటి ఆలోచన వచ్చింది. మా బాబాయ్కి ఫోన్ చేశాను నేను, బాబాయ్ నన్ను ఎలా వల్ల బతికించండి బాబాయ్, నాకు వద్దు బాబాయ్ గవర్నమెంట్ హాస్పిటల్లో విజయవాడ తీసుకెళ్ళిపోండి బాబాయ్, మంచి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించండి బాబాయ్, ప్లీజ్ బాబాయ్ అంటే, బాబాయ్ నువ్వేం కంగారు పడమా బాబాయ్, నేను తీసుకొచ్చేస్తాను విజయవాడ మంచి హాస్పిటల్లో జాయిన్ చేస్తావు అనగానే అక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడ తీసుకొచ్చే ప్రాంతంలో గతుకుల్లో తీసుకొస్తుంటే కాళ్ళు ఎంత పెయిన్ వచ్చేస్తుంది. గట్టిగా అరుస్తున్నా. అంబులెన్స్లో డ్రైవర్ ఏమో, నాన్న నీకేం కాదు, కంగారు పడమాక, మాకు ఏం కాదు, నీకేం కాదు అని చెప్పి విజయవాడలో తిప్పని హాస్పిటల్ అంటూ లేదండి, 12 హాస్పిటల్ తిప్పారు. ఫైల్ చూస్తున్నారు, అబ్బో ఈడు చనిపోతాడు తీసుకెళ్ళిపోండి, పెద్ద హాస్పిటల్ మణిపాల్ కానీ పెద్ద హాస్పిటల్లో తిప్పారు కానీ ఎక్కడ తీసుకెళ్ళినా కానీ నేను చనిపోతాడు తీసుకెళ్ళిపోండి అన్నారు తప్ప ఎవరు జాయిన్ చేసుకోవాలి. చివరికి ఒకే ఒక హాస్పిటల్లో జాయిన్ చేసుకున్నారు. హాస్పిటల్లో జాయిన్ చేసుకోగానే వాళ్ళు వెంటిలేషన్ మీద పెట్టి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి, నేను కోమాలో నుంచి ఇంకా బయటికి రాలేదు కదా, ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి అనుకూలించట్లా, మాట్లాడుతున్నాను తప్ప నేను ఇంకా కోమాలోనే ఉన్నా. ఇంకా అందరికీ మా చుట్టాలు వచ్చారంట, మా చుట్టాలకు చెప్తున్నాను, నేను జరిగింది చెప్తున్నాను, అందరితో బాగానే ఉన్నా. అప్పుడు 2 days అయిపోయిందిగా ఏం తినలేదు నేను. అయితే అక్కడ డాక్టర్ అడిగాడు, ఏం తింటావంటే భోజనం చేస్తావంటే భోజనం చేస్తానండి, ఫ్రైడ్ రైస్ తింటాను అని చెప్పంగానే ఫ్రైడ్ రైస్ తీసుకుని వచ్చారు. ఫ్రైడ్ రైస్ తీసుకుని రాగానే ఒక స్పూన్ బాగానే తిన్నా, 2వ స్పూను ముద్ద నోట్లోనే ఉంది. ఈలోపు డాక్టర్ నా ముందే ఉన్నట్టుండి ఒకేసారి నా నోట్లో ఉన్నది మొత్తం డాక్టర్ మీద ఊదేస్తే డాక్టర్ ఏమనలేదు. ఏంటి ఉన్నట్టుండి ఇప్పుడు దాకా బాగానే ఉన్నాడు, ఇదేంటి ఎంత అన్కాన్షియస్ అయిపోతున్నాడు అని చెప్పి ఎమ్మటిని అక్కడి నుంచి మా వల్ల కాదు అని చెప్పి వాళ్ళు కూడా చేతులు ఎత్తేయంగానే మా ఇంట్లో అందరికి భయం వేసింది. ఏంటండి ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు, అంత బాగానే ఉన్నారు అని చెప్పి మీరేంటండి చేతులు ఇలా ఎత్తేసారు అనగానే, ప్లీజ్ అండి తీసుకెళ్ళిపోండి అండి మా వల్ల కాదు అది అనగానే అక్కడనే మా బాబాయ్ ఇంకో బాబాయ్ అన్నాడు, మా మమ్మీ వాళ్ళకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు, మా 2వ బాబాయ్ అన్నాడు, ఇప్పుడు దాకా ఇన్ని హాస్పిటల్ తిప్పాం కదా, నా మాట ఒక్కసారి నాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉంది, ఒక్కసారి జాయిన్ చేద్దాం, హాస్పిటల్ చాలా బాగా చూస్తారు, జాయిన్ చేద్దాం అనగానే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళగానే వాళ్ళు కూడా జాయిన్ చేసుకున్నారు. కానీ 50-50 ఛాన్స్ చెప్పలేమండి, 50-50 ఛాన్స్ అండి అని చెప్పారు. అలా జాయిన్ చేసుకొని ఉన్నారు. నేను అలా హాస్పిటల్లో రోజుకి 70,000, 50,000, 60,000, ₹1,00,000 వాళ్ళు రోజుకి అంత పిడుచుకుంటున్నారు తప్ప నేనేం రెస్పాండ్ అవ్వట్లా. ఇంకా అక్కడ ఉన్న డాక్టర్కే కొద్దిగా జాలి అనిపించింది, ఏంటమ్మా మీరు రోజు వీడికి అంత ఖర్చు పెడుతున్నారు కానీ వీడేం రెస్పాండ్ అవ్వట్లేదమ్మా, ఇదే వెంటిలేషన్ మీరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవచ్చమ్మా, దయచేసి తీసుకెళ్ళిపోండి అమ్మా అని చెప్పంగానే మా ఇంట్లో వాళ్ళకి కన్న కొడుకును కదా కొద్దిగా బాధ అనేది వేసిద్దిగా. ఏంటండి అలా అంటారు, ఇప్పుడు దాకా ఇన్ని రోజులు ఉంచుకొని 45 రోజులు వెంటిలేషన్ మీద ఉన్నాను నేను, ఇన్ని రోజులు వెంటిలేషన్ మీద ఉండి ఇప్పుడు తీసుకెళ్ళిపోవడం అంటారు ఏంటండి, ఇంత డబ్బు ఖర్చు పెట్టాం కదండి, చూడండి అంటే, లేదమ్మా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడైతే మీకు ఏసీ రూమ్ రెంట్ ఇవన్నీ మీకు చాలా బిల్ అయిపోతుంది, ఇదే వెంటిలేషన్ మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు, దయచేసి తీసుకెళ్ళిపోండి అమ్మా అని చెప్పంగానే మా ఇంట్లో వాళ్ళు ఇంక సరే అని చెప్పి అంబులెన్స్ మాట్లాడుకుంటామండి అని చెప్పి అంబులెన్స్ మాట్లాడుకుంటా వచ్చారు. కిందకి అంబులెన్స్ మాట్లాడుకుంటా వచ్చే టైంకి నాకు సర్జికల్ మాస్క్ అవన్నీ పెట్టి ఉంటారు కదా, అవన్నీ పెట్టి ఉన్న డాక్టర్ నాకున్న ఎక్విప్మెంట్ మొత్తం తీస్తున్న టైంలో ఇంకా సర్జికల్ మాస్క్ ఒకటి పెట్టారుగా, వెంటిలేషన్ మాస్క్ ఒక్కటే తీయాలి, అన్నీ తీశారు, వెంటిలేషన్ మాస్క్ తీద్దామని చెప్పి వెంటిలేషన్ మాస్క్ తీస్తుంటే అప్పుడు దాకా నేను వెంటిలేషన్ గాలి పీల్చుకునేవాడిని, వెంటిలేషన్ మాస్క్ తీయగానే నా అంతటి నాకు గాలి నేను పీల్చుకుంటున్నానంట. నా అంతటి నేను గాలి పీల్చుకుంటుంటే ఆ డాక్టర్
ఆ డాక్టర్కి ఏం అర్థం కాలే. ఏంట్రా బాబు ఈడు ఇప్పుడు దాకా వెంటిలేషన్ పైప్ మీద ఉన్నది, ఈడు వెంటిలేషన్ పైప్ తీస్తుంటే ఈడంతటి ఈడు గాలి పీల్చుకుంటున్నాడు ఏంటి అని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఆయన దగ్గర ఉన్న అన్ని నెంబర్లు కాల్ చేశాడు, ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వపోయేసరికి ఇంక గబా 3rd ఫ్లోర్ నుంచి గబగబా ఆయన కిందకు వచ్చాడు. కిందకు వచ్చి, అమ్మా ఏంటమ్మా ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తరు, అర్జెంట్ మీరు పైకి రండి అని చెప్పి పైకి తీసుకెళ్ళి, అమ్మా మీరు ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నాడో ఆ దేవుడు సర్వశక్తిమంతుడమ్మా, భూమి మీద వీడికి ఇంకా నోకలుంచాడు, మళ్ళీ తిరిగి భూమి మీద పంపించేశాడు, ఇప్పుడు నేను బతికిస్తానమ్మా ఈయన్ని అని చెప్పి అప్పుడు దాకా మా ఇంట్లో వాళ్ళు అందరి దగ్గర సంతకం తీసుకున్న ఆ డాక్టరు అప్పుడు ఆయన కూడా సంతకం చేసి ఫైల్ మీద ఈయన్ని నేను బతికిస్తా అని చెప్పి నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన వారానికి నాకు ట్రీట్మెంట్ చేశారు. పెద్ద రాడ్లు వేసారు, నాకు పెద్ద రెండు రాడ్లు వేసారు. 2 రాడ్లు వేసి 2 సంవత్సరాలు ఉంచాలని చెప్పారు. 2 సంవత్సరాలు ఉంచాలి, ఇంకా డిశ్చార్జ్ చేసి వాళ్ళు చేసేస్తారు. చేసేసే సమయానికి ఏమైందంటే నాకు నోట్లో నుంచి అమ్మ అని మాట రావట్లా. ఎందుకంటే ఆపరేషన్ ఎమ్మటనే చేస్తే నాకు బాగానే ఉండేది. ఎందుకంటే 45 days వెంటిలేషన్ మీద ఉన్నాగా నాకు ఇక్కడ గుజ్జు ఒకటి ఉండిద్దంట. ఆ గుజ్జు అనేది నాకు బ్రెయిన్ కొట్టేసింది. బ్రెయిన్ కొట్టేగానే ఒక పిచ్చోడు అరుస్తాడు కదా, పిచ్చిగా అని అలా అరుస్తాడు. అలా పిచ్చోడ్లాగా అరుస్తున్నాను నేను హాస్పిటల్లో పిచ్చోడ్లాగా అరుస్తుంటే అందరు నన్నే చూస్తున్నారు. అదంతా నాకు తెలియదు. మా ఇంట్లో వాళ్ళందరూ ఇదంతా వీడియో తీసి చూపిస్తుంటే నాకు ఏంటి ఇంత ఘోరం పరిస్థితిలో నుంచి వచ్చానా నేను అని నేను తెలుసుకున్నాను. అయితే అలా పిచ్చిగా అరుస్తుంటే డాక్టర్ని అడిగితే డాక్టర్ అన్నారు, లేదమ్మా ఒకసారి కింద ఒక రూమ్ ఉండిద్ది, ఆ రూమ్కి తీసుకెళ్ళారు, బ్రెయిన్కి సంబంధించి చూస్తారు అని చెప్పగానే ఆ రూమ్కి తీసుకెళ్లారు. ఆ రూమ్లో చెక్ చేసి అంత బాగానే ఉందమ్మా, బ్రెయిన్కి ఏం సంబంధం లేదు, అంత బాగానే ఉంది అని చెప్పంగానే నా సర్జరీ చేసిన డాక్టర్ని ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతున్నాం ఆయన కలిసి ఆయన అన్నాడు అప్పుడు, ఎంత చేసిన దేవుడు ఇది కూడా చేయటం మీ దేవుడి వల్లే అమ్మా, ఇది మీ దేవుడి వల్ల అయ్యిద్దమ్మా ఇది కూడా అని చెప్పంగానే ఇంక సర్లే అని చెప్పి మా ఇంట్లో ఇంక దేవుడి మీద భారం వేసుకుని ఇంటికి తీసుకుని వచ్చేసారు. ఇంటికి తీసుకుని వచ్చి రాగానే అంబులెన్స్లో తీసుకుని వచ్చారు. అంబులెన్స్లో తీసుకుని రావడానికి స్టెప్స్ ఎక్కాలి. అక్కడ స్టెప్స్ ఎక్కడానికి 2-3 హెల్ప్ కావాలిగా. నేను పిచ్చిగా అరుస్తుంటే మా బాబాయ్ గేట్ దగ్గర ఉన్నాడు. గేట్ దగ్గర ఉండి ఏంటి ఇది ఇలా అరుస్తున్నాడు, అరే ఏంట్రా తాతలాగా అయిపోయావు నువ్వు అని చెప్పి అన్నారు. అంటే నాకేం తెలియదుగా, నేను కోమాలో ఉన్నాగా, కోమాల నుంచి అప్పుడే వచ్చాక బయటికి, నాకు తెలియదుగా. అలా పిచ్చిగానే అరుస్తున్నా. అలా 2 సంవత్సరాలు అంటూ బెడ్ మీద అలాగే ఉన్నా. 2 సంవత్సరాలు అలా బెడ్ మీద ఉంటే ఇంకా ఘోరమైన ప్రదేశంలో నాకు తెలియని నాకేంటంటే అందరూ నేను బెడ్ మీద ఉన్న సమయంలో నాకు చూపించారు వీడియోలన్నీ. చూపిస్తే అవునా ఇంత ఘోరమైన పరిస్థితుల్లోంచి నేను వచ్చానా అని చెప్పి తెలుసుకున్నాను తప్ప అసలు దేవుడు అంటే ఏంటి అనేది నాకు తెలిసేది కాదు. అయితే నేను బెడ్ మీద ఉన్నప్పుడు నన్ను అందరూ చూడడానికి వచ్చి, ఫ్రెండ్స్ కాదు ఇంట్లో వాళ్ళు చుట్టాలు చూడడానికి వచ్చి అందరిని పలకరిస్తాం బాగానే ఉన్నా, కానీ నా అంతరాత్మ నాకేమని చెప్తుందంటే, అరే తొందరగా వచ్చారా, తొందరగా ఎంతసేపు ఎన్ని సంవత్సరాలు ఈ బెడ్ మీద ఉంటావు, తొందరగా వచ్చారా, దారా బాబు మన రొటీన్ లైఫ్ మళ్ళీ స్టార్ట్ చేసేద్దాం, దారా ఇదివరకు మనం ఏం చేసామని తెలుసుకారా అని చెప్పి నా అంతరాత్మ నన్ను అలా ముందు పుష్ చేస్తూ ఉన్నాడు. రారా వచ్చారా బాబీ, ఇది కాదురా నీ లైఫ్, దారా మళ్ళీ గంజాయి తెచ్చుకుందాం, దారా అమ్మాయిల దగ్గరికి వెళ్దాం, ఈ అమ్మాయిల దగ్గరికి వెళ్దాం అనే అంతరాత్మ అలా నన్ను నడిపిస్తుంది తప్ప నాకేంటి నేను ఇంత పరిస్థితుల నుంచి బయటకు వచ్చానే నేను అని చెప్పి నాకు ఆలోచన లేదు. ఇంకా అలా మా ఇంటి దగ్గర శుక్రవారం ప్రార్థన జరిగిద్ది. ప్రార్థన జరిగితే మా మమ్మీ ఆ ప్రార్థనకి వెళ్తూ ఉండిద్ది. నన్ను రమ్మనేది, కానీ నేను ఎంత నటించానంటే, అమ్మో అమ్మా నా కాలునమ్మా నడవలేనమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి నటించేసేవాడిని, కానీ ఆ ప్రార్థనకి వెళ్ళేవాడిని కాదు. అయితే ఒకరోజు లాభం లేదురా, నువ్వు ఎట్లాగనే వాళ్ళు రావాల్సిందే అని చెప్పి, అవసరమైతే నేను ఎత్తుకుని తీసుకెళ్తాను, నువ్వు రావాల్సిందే అనేసరికి ఇంకా మా నా ప్రార్థనకి వెళ్ళాలని లేదు, మా అమ్మ కోసం అన్న ప్రార్థనకి వెళ్దామని చెప్పి, వెళ్దామ్మా వాళ్ళని వస్తానని చెప్పి ప్రార్థనకి వెళ్ళి ఒక పావుగంట ముందు మా ఇంటికి సందుచోర సిగరెట్ షాప్ ఉండిద్ది. ఆ సిగరెట్ షాప్కి వెళ్ళి సిగరెట్ తాగేసి ఇంకా వచ్చి చాక్లెట్ ఒకటి వేసుకుని వచ్చి, మా పదమా వెళ్దాం ప్రార్థనకి అని చెప్పి ఇంక ప్రార్థనకి వెళ్ళి అలా ప్రార్థనలో కూర్చున్నా. అలా కూర్చుంటే ఆయన ఏదో చెప్తున్నారు, అలా కూర్చుని ఉన్నా తప్ప ఆయన ఏం చెప్తున్నారో వినలా. కానీ అలా ఉన్న టైంలో ఆయన ఏం చెప్తున్నారు, ఎవరైనా చెప్పేది మంచే కదా చెప్పేది, ఒకసారి విందాము అని చెప్పి అలా ఆయన ఏం చెప్తున్నారో వింటంటే నేను సిగరెట్ తాగి, ఆయన వాక్యం ఏ సందర్భం ఎందుకు వచ్చిందో తెలియదు, ఆ సిగరెట్ గురించి వచ్చింది. ఆ సిగరెట్ గురించి చెప్తుంటే ఆ మాటలు నాకు ఇక్కడ గుచ్చుకున్నాయి.
అరే ఏంట్రా బాబు, నేను సిగరెట్ తాగిన విషయం ఈయనకి ఎలా తెలిసిపోయింది, ఈయనేంటి మైక్లో అందరికి చెప్పేస్తున్నాడు, ఎలా, అమ్మో ఇప్పుడు అందరు ప్రార్థన అయిపోయిన తర్వాత అందరూ అడుగుతారేమో నన్ను, ఏంట్రా బాబు నువ్వు అంత పరిస్థితిలో నుంచి వచ్చావు మళ్ళీ సిగరెట్ తాగటం ఏంటి అంటారేమో అని ఒక భయం వేసిపోయింది. ఇంకా నేను అప్పటికప్పుడే ప్రార్థనలో కూర్చొని దేవుడిని ఇంక అమ్మటే కళ్ళు తెరుచుకొని దేవుడితో నిబంధన చేసుకున్నా. దేవుడా నన్ను క్షమించు ప్రభా, నాకు అంత పరిస్థితిలో ఉన్నా కానీ నువ్వు ఇలా నన్ను నిలబెట్టినా కానీ నేను గుర్తించలేదు ప్రభా, ఇంకెప్పుడు సిగరెట్ తాగను ప్రభా, ప్లీజ్ ప్రభా, సిగరెట్ నుంచి నేను ఇంకెప్పుడు తాగను ప్రభా, ప్లీజ్ ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పి అనుకుని ఒకే ఒక తీర్మానం అలా తీసుకున్నాను. ఎమ్మటనే ఇప్పుడు దాకా నాకు సిగరెట్ వాసన కూడా పడదు. సిగరెట్ అలా వదిలేసుకున్నా. దాని తర్వాత 2-3 వారాలకి అలా ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. ఇక్కడ తాగితే ఇక్కడ మా బాబాయ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అని చెప్పాక మా బాబాయ్ వాళ్ళకి తెలిసిపోద్దని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తా. అక్కడ మందు తాగటం ప్రారంభించాను. మందు తాగేసి కూడా వెళ్ళాను ఒకసారి ముందు అంటే ఆ టైంలో ప్రార్థనకి వెళ్ళలేదు. ఆ వారంలో మందు తాగాను, ప్రార్థనకి వెళ్ళా. ఆ రోజు మందు తాగే గురించి అయ్యగారు చెప్పగానే అప్పటికే మళ్ళీ నేను దేవుడు నాతో మాట్లాడుతానన్న పాయింట్ నేను గ్రహించలేదు. అబ్బో నేను కూడా మళ్ళీ తప్పు చేసేస్తున్నాను, నేను దేవుడు నన్ను ఎంత బతికిచ్చినా కానీ నేను మళ్ళీ పాపం చేస్తున్నాను అని చెప్పి నా అంతటి నేను తెలుసుకుని ఇంకా సేమ్ సిగరెట్కి ఎలా అయితే నిబంధన చేసుకున్నానో ముందుకు కూడా అలాగే, దేవా ప్లీజ్ ప్రభా క్షమించు ప్రభా, ఏదో తెలియక చేస్తా ప్రభా, ప్లీజ్ ప్రభా ఇంకెప్పుడు మందు తాగను ప్రభా, నన్ను దయచేసి క్షమించు ప్రభా అని చెప్పి అలా అడిగి ఆ ప్రార్థనలోనే కూర్చొని అలా అడగగానే ఆ ముందు నుంచి కూడా పూర్తి విడుదల కలిగింది. కానీ నాకు ఒక్కటి నాకు పాస్టర్ గారు ఎవరు విడుదల చేయలేరు, ఇంకెవరు విడుదల చేయలేరు. మత్తు టాబ్లెట్లు అనేది ఒకటి ఉంది. ఇలా కాలు ఇంత ఇరిగిపోయి ఉన్నా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మా ఫ్రెండ్ ఒకటికి యాక్సిడెంట్ అయితే వాడి దగ్గర ఉన్నాయి. వాడు ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టాడు. వాడి దగ్గర ఫోన్ చేయగానే నా దగ్గర ఉన్న రామావ నా దగ్గరికి ఇస్తాను అనగానే కాలు ఇలా పెట్టుకున్నా కానీ ఒకరిని తోడు తీసుకుని అలా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి వాడి దగ్గర ఉన్న మత్తు ట్యాబ్లెట్లు తీసుకుని వచ్చేసి మత్తు ట్యాబ్లెట్లు వేసుకున్నా తప్ప మత్తు ట్యాబ్లెట్లు వేసుకున్నా కానీ నాకేం ప్రయోజనం లేదు. ఎందుకంటావా, నేను ముందు సిగరెట్లు తాగట్లేదుగా, ఆ మత్తు ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల నాకు యూజ్ ఏం లేదు, వేసుకున్నా తప్ప నాకేం మత్తు పని చేయట్లా. ఏంటి మత్తు పని చేయట్లేదు అని చెప్పి మా ఫ్రెండ్ అడుగుతున్నాడు ఫోన్ చేసి, మామ ఏంటి మామ పని చేసిందా అంటే, ఏం పని చేయలేదురా మామూలు అదేంటి ఎలా అంటే పారాసిటమాల్ ట్యాబ్లెట్ ఎలా వేసుకున్నా అలా వేసుకున్నట్టుంది, నాకేం పని చేయట్లేదు అనగానే ఈలోపు నేను అప్పటికి కొద్దిగా మారేగా, ఈ మందు తాగడం సిగరెట్ తాగడం మానేసాక ఇంకా కొద్ది దేవుడి పాటలు వినటం అలా యూట్యూబ్లో దేవుడి పాటలు దేవుడి వాక్యాలు అలా వింటా చూస్తుంటే యూట్యూబ్లో ఒక టెస్ట్ మోనీ వచ్చింది. టెస్ట్ మోనీ అంటే సాక్ష్యం అని కూడా తెలియదు నాకు. ఎల్విన్ బర్నబాస్ బెజవాడ బ్యాడ్ బాయ్స్ ఆగి టెస్ట్ మోనీ అని వచ్చింది. బెజవాడ బ్యాడ్ బాయ్స్ ఆగి ఈ టెస్ట్ మోనీ వచ్చింది ఏంట్రా బాబు, టెస్ట్ మోనీ అంటే ఏంటి అని చెప్పి చూద్దామని చెప్పి చూస్తే ఆ టెస్ట్ మోనీ 30 minutes ఉంది. సర్లే నా 30 minutes చూస్తుంటే ఇంట్లో మా అమ్మ మా అక్క, అరే ఆడెవడో చూడరా, అచ్చో నీకులాంటి సాక్ష్యం ఎరా, చూడరా ఆడు చూడు ఎలా మారాడు, నువ్వు కూడా మారరా, నువ్వు కూడా తెలుసుకోరా దేవుడిని అంటే ఏంటో అంటున్నారు. ఏంటి తెలుసుకునేది, ఆడెవడో కాదు తెలుసా, ఆడు మా ఫ్రెండే అని చెప్పంగా నా మాట నమ్మట్లా మా ఇంట్లో వాళ్ళు. అమ్మ నిజంగా నా ఫ్రెండే ఆడు అంటే నమ్మట్లా. వాడు నేను చిన్నప్పుడు ఒకే క్లాస్మేట్స్, ఇంకా నమ్మట్లేదని చెప్పి ఎమ్మటనే ఆ సాక్ష్యాన్ని అలా ఆపి ఆ వీడియో అలా ఆపేసి ఎమ్మటనే ఫోన్ చేస్తే ఆ రోజు ఆదివారం ఫోన్ ఎత్తలా. ఒకసారి చేశాను, నేను ఎక్కువసార్లు చేస్తే గంజ గురించి చేస్తున్నాడేమో అనుకుంటాడని ఒకసారి చేశాను, ఫోన్ ఎత్తపోయే సమయానికి ఇంకా సర్లే అని నేను ఆ సాక్ష్యాన్ని పూర్తిగా మొత్తం వినేసి నేను కూడా రెడీ అయిపోయి చర్చికి వెళ్ళిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా టీవీ చూడకూడదుగా, ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది, క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒక సమయానికి ఫోన్ చేశాను, ఎత్తలేదు. ఒక పావు గంట సమయానికి నాకు ఫోన్ వచ్చింది. నేను ఇంకా మాట్లాడా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే, ప్రైజ్ లార్డ్ రా చెప్పరా అన్నాడు. ఏంట్రా బాబు బ్రదర్ అంటే, నేను ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటే రా అంటున్నాడు అని చెప్పి ఫ్రెండ్గా అడిగేశాను. అడగగానే అరే బైబిల్లో అలా ఏం లేదురా, దేవుడిని నేను మారిపోతే బ్రదర్ అని పిలవాలని చెప్పి ఏం చెప్పలేదురా అని చెప్పి అన్నాడు. అనగానే సరేరా నువ్వు ఇలా సాక్ష్యం ఎలా చెప్పావో నేను కూడా అలా చెప్పాలిరా కొద్దిగా అంటే, అరే కాదురా నీ గురించి కనుక్కున్నారా చాలామందిని, అందరూ నువ్వు చచ్చిపోయావని చెప్పారు కదా, ఏంట్రా నువ్వు బతికే ఉన్నావా అంటే, అరే నా పరిస్థితి క్రిటికల్గా 99% అక్కడ దాకా వెళ్ళిపోయాను, మళ్ళీ దేవుడు తిరిగి ప్రాణం పోసాడు నాకు అంటే, సరేరా నాకు ఈవినింగ్ ఒక టెస్ట్ మనీ ఉంది, ఆ టెస్ట్ మనీ చూసుకుని మీ ఇంటికి వస్తారా అని చెప్పి అన్నాడు. ఓకే అన్న అనగానే ఉన్నట్టుండి 5:30 ప్రాంతం ఆ టైంలో ఫోన్ చేశాడు. ఏంటబ్బా ఈ టైంలో చేస్తున్నాడు, ఈ సాయంత్రం 9:30-10కి వస్తా అన్నాడు, ఈ టైంలో చేస్తున్నాడు ఏంటి అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయగానే, అరే
దేవుడు ఎందుకో బయలుపరుస్తున్నాడు రా మీ ఇంటికి వెళ్ళమని అన్నాడు. దేవుడు ఎందుకు బయలుపరచడం ఏంటి, మీ ఇంటికి వెళ్ళమట్టం ఏంటి, నాకేం అర్థం ఏం అర్థం కాకపోయేసరికి ఫ్రెండేగా అడిగేసా, అరే దేవుడు బయలుపరచడం ఏంటి, ఇంటికి వెళ్ళటం మా ఇంటికి రావటం ఏంటో నాకేం అర్థం కాలేదురా, కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పరా, నువ్వు మాట్లాడే భాష నాకేం అర్థం కావట్లేదురా అంటే, అరే నాకు ఆ సాక్ష్యం క్యాన్సిల్ అయిపోయిందిరా, ఇంకా నీ సాక్ష్యం గురించి తెలుసుకోవడానికి దేవుడు మీ ఇంటికి వెళ్ళమంటున్నారా నన్ను, నేను మీ ఇంటికి వస్తున్నారా అని చెప్పాడు. అయితే ఎప్పుడు వస్తావురా అంటే, నీకు తెలుసు కదా నా దగ్గర బండి ఉండదు, నాకు 1 గంట అట్లా వస్తారా అని చెప్పాడు. చెప్పంగానే సర్లేరా వద్దు, గంట కాదు నా దగ్గరే బండి ఉందిరా నేనే వస్తారా అంటే, మీ ఇంట్లో వాళ్ళు పంపిస్తారా, రాగలవరా నువ్వు అంటే, అరే మత్తు ట్యాబ్లెట్ల కోసం మీ ఇంటి దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది తెలుసు కదా, ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి నేను నీలాంటి సేవకుడిని ఎక్కించడానికి నాకేంట్రా ఇబ్బంది, వస్తారా అని చెప్పంగానే మా మమ్మీ అంది, ఒక్కడివి వెళ్ళమాక అని చెప్పి. ఇంట్లో ఒక తమ్ముడు, నేను 2 సంవత్సరాలు బెడ్ మీద ఉన్నాగా, ఒక తమ్ముడు ఇంట్లో అన్ని పనులు ఆ తమ్ముడే చేశాడు. ఆ తమ్ముడికి ఫోన్ చేసి ఆ తమ్ముడిని తీసుకుని వెళ్ళు అంది. ఇంకా ఆ తమ్ముడిని తీసుకుని వెళ్ళంగానే ఇంకా వాడిని తీసుకుని వచ్చా ఇంటి దగ్గరికి. వాడిని తీసుకుని ఇంటి దగ్గర రాగానే వాడు నా ఫోన్లో వీడియోస్ అవన్నీ చూడంగానే, అరే నువ్వేంట్రా ఆ స్టేజ్లోంచి ఇప్పుడు ఎలా వచ్చావా అని చెప్పగానే, నేను అప్పుడు దాకా చేసిన పాపాలన్నీ మందు సిగరెట్ మత్తు ట్యాబ్లెట్లు ఇవన్నీ తాగాగా అన్ని నిజాలు వాడి దగ్గర మొత్తం ఒప్పేసుకోగానే మా మమ్మీ మా ఇంట్లో వాళ్ళందరూ ఇలా ఆశ్చర్యపోయి చూస్తున్నారు, ఏంట్రా ఇలా ఉండి కూడా మమ్మల్ని మోసం చేసావా అని చెప్పి చూస్తుంటే వాళ్ళు అంటున్నారు, మాటలు అంటే పక్కన ఈడున్నాడుగా అంటే, ఒక్క నిమిషం ఆగండి అంటే, ఇప్పుడు నేనేం వాడిని అడగలేదు కదా, వాడంటే వాడే కదా చెప్తుంది, ఒక్క నిమిషం ఆగండి అంటే వాడేం చెప్తున్నాడు విందాం అని చెప్పి మొత్తం నేను చెప్పేసిన తర్వాత వాడు అడిగాడు నన్ను, అరే ఏంట్రా ఇంకేమైనా చేసావా అంటే, లేదురా నేను చేసిందని ఏ చేశారా అంటే, అరే ఇప్పటికైనా తెలుసుకోరా, నిజమైన దేవుడిని తెలుసుకోరా, రారా మా చర్చికి రారా తీసుకెళ్తా, వాక్యం ఎక్కడ బలంగా ఉండిద్దో అక్కడ దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడతాడా, రారా మా చర్చికి రారా, దేవుడు నీతో మాట్లాడతాడా, నేను ఖచ్చితంగా మారుమనసు పొంది బాప్తిసం తీసుకున్నాను, మా చర్చికి రారా అంటే, మా మమ్మీ ఏమో, అయ్యా మీ అందరం లేదు ఒక చర్చికి కదా, ఈడొక్కడే ఒక చర్చికి వస్తే మా ఇంట్లో ఒప్పుకోరయ్యా అని చెప్పి మా మమ్మీ అన్నా. కానీ నేను మా మమ్మీ మాట లెక్క చేయకుండా పొద్దున పూట వీళ్ళ చర్చి 7:30కి స్టార్ట్ అయిపోయేది, మా చర్చి 10 o'clock స్టార్ట్ అయిపోయేది. 7:30కి ఈ చర్చికి వెళ్ళి ఆ చర్చి 10:30, 11 లోపు అయిపోద్ది, ఆ చర్చి అయిపోయిన ఎమ్మటే మా చర్చికి వచ్చేసేవాడిని. అలా ఒక దగ్గరగా ఒక 7-8 నెలలు అలాగే కొనసాగించగానే ఇంకా నేను అదేంటి మా ఫ్రెండ్ వాళ్ళు చర్చికి వెళ్తాక అయ్యగారు అన్నారు, ఏంటి నాన్న బాగా బాధపడ్డావా, బాప్తిసం తీసుకుంటావా అని చెప్పి అడగగానే, బాప్తిసం తీసుకుంటాను అయ్యగారు అని చెప్పాను. నేను మా ఇంట్లో వెళ్ళే చర్చికి కూడా వెళ్తాగా, ఆ చర్చిలో వెళ్ళి అడిగేసరికి అయ్యగారు అన్నారు, నీకు ఈ చేతిని నాకు పచ్చబొట్టలేండి టాటోస్, ఇవన్నీ టాటోసే అన్నారు. అయ్యగారు అన్నారు, ఇవన్నీ టాటోస్ నువ్వు తీపించుకుంటాను నీకు బాప్తిసం ఇస్తాను అన్నారు. అదేంటి అయ్యగారు ఎలా అన్నారు, అయ్యగారు ఏమో బాప్తిసం తీసుకో అన్నారు, ఏం చేయలేదు, నేను ఎక్కడ బాప్తిసం తీసుకోవాలి, నాకేం అర్థం కావట్లా. అదే సమయానికి నేను సాయి కలిసి మా ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు ప్రణయ్ అని, ఆ ప్రణయ్ దగ్గరికి వెళ్ళేసరికి కొద్దిగా ఆత్మీయంగా బలపడదాం, కల్వరి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుందాం అని చెప్పి వెళ్ళంగానే ఇంకా అక్కడ కొద్దిగా మా ఫ్రెండ్తో ఒకరోజు నైట్ షేర్ చేసుకున్నా, ఇలా మాము బాప్తిసం తీసుకోవాలి మాము, ఎక్కడ తీసుకోమంటావు ఏంటి అని చెప్పి మా ఫ్రెండ్ని అడగగానే మా ఫ్రెండ్ చెప్పాడు, నువ్వు ఏ చర్చికి అయితే వెళ్తావు మాము అంటే, నేను అలా సాయి వాళ్ళ చర్చికి వెళ్తాను, మా చర్చికి వెళ్తాను, ఇంకోటి ఫిలదెల్ఫియా చర్చి, 3 చర్చిలకి వెళ్తాం మాము అంటే, అయితే ఫిలదెల్ఫియా చర్చిలో నువ్వు బాప్తిసం తీసుకోమాము అన్నాడు. ఇంకా ఫిలదెల్ఫియా చర్చిలో తీసుకున్న టైంకి అదే సమయంకి నైట్ అంతా మాట్లాడుకున్నాం కదా, మాట్లాడుకున్నది సాయి కింద పొద్దున్నే ప్రేయర్ చేసుకోవాలని కింద పడుకున్నాడు ఇంట్లో, మేము పైన టెర్రస్ పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఆ టైంలో పొద్దున్నే సాయి నన్ను లేపాడు, ప్రేయర్ చేసుకుందాం వెళ్దాం అంటే, అరే రాత్రి లేట్ అయిపోయిందిరా, మేము వచ్చేసరికి తెల్లవారుజాము 4 అయింది, కిందకు వచ్చి రూమ్లో పడుకునేసరికి నువ్వు వెళ్ళి ప్రేయర్ చేసుకోరా వస్తాలే మధ్యలో అన్నా. కానీ నేను పైకి ఇంకింద అలా పడుకున్నా. ఇలా ప్రేయర్ అయిపోయిన తర్వాత ఆడ కిందకు వచ్చాడు, అరే కమలాకు ఫోన్ చేసిందిరా అన్నాడు. కమలాక్ అంటే మా పాస్టమ్మ. కమలాకు ఫోన్ చేసిందిరా అన్నాడు. ఎందుకు ఫోన్ చేసిందిరా అన్న, నువ్వేంటి దేని గురించి ఆలోచిస్తున్నావంట, దేని గురించి ఆలోచించడం రా, ఏంటి సరిగ్గా చెప్పరా అంటే, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అంట కదరా. అవునరా, రాత్రి అంతా ఒక దాని గురించి అయితే నాకు ప్రణయ్కి మాటలు జరిగినాయిరా. దేని గురించిరా అన్నాడు. ఇలా బాప్తిసం గురించిరా, బాప్తిసం ఎక్కడ తీసుకోవాలో నాకు తెలియట్లేదురా అని చెప్తే ప్రణయ్ అన్నాడు, నువ్వు ఫిలదెల్ఫియా చర్చిలో తీసుకో బాప్తిసం అన్నాడు. అరే ఒక మాట, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు మా చర్చికి అన్నాడు. దగ్గర 1 సంవత్సరం నుంచి వస్తున్నారా.
ఒక మాట చెప్తారా? ఇప్పుడు గొర్రెలు ఉంటాయి, ఇప్పుడు గొర్రెలు 99 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయంటే ఒక గొర్రె తప్పిపోయిందంటే ఆ ఒక గొర్రె తప్పిపోయింది యజమానికి ఎలా తెలిసిద్దిరా అని. ఆ గొర్రెలు రోజు కాస్తాడు కదరా, ఆయనకి తెలిసిద్దిరా అన్న. ఇప్పుడు మా చర్చికి వస్తున్నావు కదా, మా చర్చిలో నువ్వు ఏదైతే ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన ఎవరికి వచ్చింది? ఒక కాపరే కదా, మన అమ్మగారు సంఘ కాపరే కదా. మా సంఘ కాపరికి ఎందుకు వచ్చింది నీ గురించి ఆ ఆలోచన? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? ఆమె ఎందుకు నాకు ఫోన్ చేసి అడిగింది? నువ్వు దాని బాప్తిస్మం గురించి ఆలోచిస్తున్నావు కదా. ఇప్పుడు ఒక సంఘ కాపరి కాబట్టి నీ గురించి ఆలోచించింది కాబట్టి నాకు ఆ మాట చెప్పిందిరా. నువ్వు మా చర్చిలో తీసుకోరా. ఎందుకంటే ఫిలదెల్ఫియా చర్చిలోకి ఎన్నో మంది వస్తారు. అన్ని మందిలో నువ్వు ఆదివారం వచ్చావో లేదో ఆయన నిన్ను గుర్తించడరా. అదే నువ్వు ఈ ఆదివారం రాలేదనుకో, వెంటనే మా పాస్టర్ గారు కానీ పాస్టమ్ గారు కానీ ఫోన్ చేసి ఎందుకు రాలేదయ్యా అని చెప్పి అడుగుతారా. అలా ఉండిద్దిరా. మా చర్చికి రారా, మా చర్చిలో తీసుకోరా బాప్తిస్మం అనగానే. ఇంకా కల్వరి ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్లో నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. అది 2023 గుడ్ ఫ్రైడేకి నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. ఇంకా సంవత్సరం కూడా అవ్వలేదండి బాప్తిస్మం తీసుకొని. కానీ దేవుడు ఇంత బలంగా నన్ను ఇలా ఈ స్థితిలో నిల్చోబెట్టాడంటే కేవలం ఆ దేవుడి ప్రణాళిక అండి. దేవుడి ప్రణాళిక లేనిదే ఎప్పుడో నేను 2021 సంవత్సరంలోనే యాక్సిడెంట్ ద్వారానే నేను చనిపోవాల్సినవాడిని నన్ను ఈ స్థితిలో నుంచోబెట్టి మీ అందరికీ ఇలా సాక్ష్యాన్ని పంచుకునే అనుభవం నాకు అనుగ్రహించాడంటే కేవలం ఆ దేవుని ప్రణాళిక లేనిదే ఎప్పుడో నేను గతించిపోవాల్సిందండి. ఇప్పుడు లోకానుసారంగా ఎన్నో మంది కుర్రాళ్ళు అలా తిరిగి అలా ఇంట్లో వాళ్ళ మీద వ్యతిరేకంగా జీవిస్తున్నారు, కానీ ఇంట్లో వాళ్ళని కొట్టడానికి వెళ్ళిపోతున్నారు. కానీ నిజమైన దేవుడు అసలు దేవుడు ఎంత స్వతంత్రత ఉండిద్దని తెలుసుకోవట్లేదండి. ఎంత స్వతంత్రం ఉండి దేవుడు రాకడ సమీపంలో ఉంది. అందరూ నిజమైన దేవుడు తెలుసుకోవాలని చెప్పి ఎవరు గ్రహించట్లేదండి. నేను చెప్పే మాటలు ఎవరికైనా ఒక్కరికైనా గుర్తిస్తారని ఆ గంజాయి నుంచి, ఆ లోకానుసారంగా ఆ మత్తు నుంచి వేరయ్యి దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుడు రాక అతి సమీపంలో ఉందండి. మీరందరూ నిజమైన దేవుని తెలుసుకొని, మీ అందరూ ఎవరైతే దేవుని తెలుసుకోవాలో అందరూ తెలుసుకొని మారుమనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారని నమ్ముతూ దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్.